ఏమండి, నేను ఒక మాట చెప్తాను, వింటారు కదండి? చెప్పుకొచ్చాయని ముసలితనం వచ్చాక ఈ శ్రమ ఎందుకండి? మన అబ్బాయి గోపాలం ఉన్నాడు కదా, మన అబ్బాయి గోపాలానికి అన్ని పూజలు నేర్పించారు కదండి. మన అబ్బాయి గోపాలాన్ని మందిరంలో పూజలు అప్పగిద్దాము. మీరే మాట్లాడకండి, నా మాటకి అడ్డు చెప్పకండి. కావాలంటే ఈరోజు సాయంకాలం పూజ చేసి వచ్చేసేయండి. గోపాలం నైనా గోపాలం. ఏంటమ్మా పిలిచారు? స్వామికి తిలకం దిద్ది మాల వేసి ఇటురా నాన్న. మీ నాన్నగారి నడు వంగిపోవడం వల్ల కృష్ణుడికి సరిగా అలంకారం చేయలేకపోతున్నాడు. కాబట్టి రేపటి నుంచి మందిరంలో పూజలు నీవే చూడాలి. సరేనమ్మా. సాయంకాలం పూజకి వెళ్ళేసి వస్తాను కాచాయని. సరేనండి. స్వామి, ఈరోజు నీకు నా సేవలు పూర్తయినాయి. నీకే నా పూజలు నచ్చలేదేమో, లేదా ముసలి వాళ్ళందరికీ గుండె రాదు కదా. లేదు లేదు, ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా నా దురదృష్టమే. వంగిపోయిన దానిలో వల్ల నీకు సేవలు చేయలేకపోతాను స్వామి. తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగితే క్షమించావా తండ్రి? భోజనం చేయడానికి రండి. నాకు ఆకలి లేదు కాచాయని. నీవు గోపాలం కలిసి భోజనం చేయండి. కనీసం ఈ పాలైనా తాగండి. సరే, అక్కడ పెట్టు. ఆ పంతులు గారు కృష్ణ నామస్మరణతోనే నిద్రాహారాలు మానేసి ఆ నైట్ అంతా ఉపవాసంతో జాగరణతో ఆయన నామస్మరణతోనే ఉన్నారు. అరే, అప్పుడే తెల్లారిందా? మందిరంలో గోపాలానికి సహాయం చేస్తాను. నాన్నగారు మీరు ఇక్కడికి రాకండి, నేను అన్నీ అక్కడ సరిగ్గా చూసుకుంటాను. నాన్నగారు మీరు ఇక్కడికి రాకండి. అక్కడ అద్భుతం జరిగింది. కృష్ణుడు మీకోసం కూర్చున్నాడు. కృష్ణుడు కూర్చోడం ఏమిటిరా? నేను గర్భాలయంలోకి వెళ్ళేసరికి నాకేదో కొత్తగా అనిపించింది. చూస్తే కృష్ణుడు కూర్చున్నట్లు అనిపించింది. దీపపు కాంతుల్లో చూస్తే కృష్ణుడు నిజంగానే కూర్చున్నాడు.
శ్రీకృష్ణ అరంగామ భక్తజన రక్షక ఎంతటి కరుణామయుడివి తండ్రి. వంగిపోయిన నా నడుము కోసం నీ భంగిమనే మార్చుకున్నావా? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. జన్మ జన్మలకి నీ పాద సేవలు చేసే భాగ్యం ప్రసాదించు తండ్రి. ఇలాగా